నమస్తే వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చ. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణంపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్. 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారనే ఆరోపణ. ప్రజలకు చేసిన మంచి చెప్పుకోలేక గతంలో ఇబ్బందులు పడ్డామని ఈసారైనా ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు అమర్త్యులకు దిశానిర్దేశం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డిఎస్సీ వంటివి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అదే సమయంలో ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాలని అంతే గట్టిగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. మదనపల్లిలో దస్త్రాలు కాల్చివేసిన ఘటనపై స్పందించవలసిన బాధ్యత హోం, రెవెన్యూ మంత్రులదేనని, ఇలా ఏ ఘటన జరిగినా సంబంధిత శాఖల మంత్రులే బాధ్యత తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం పైన చర్చ జరిగింది. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలని, వివిధ వర్గాలకు చెందిన వారిని అక్రమ కేసులు, దాడులతో వేధించిన విధానాన్ని ప్రభావవంతంగా వివరించగలిగామని మంత్రులు అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హింసాకాండకు పాల్పడినా సహించబోనని చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని కొందరు ప్రస్తావించారు. సీఎం గట్టి హెచ్చరిక పార్టీ క్యాడర్ను కొంత భయపెట్టేలా ఉందన్న అభిప్రాయాన్ని ఒకరిద్దరు మంత్రులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పు చేస్తారని, మనము అదే దారిలో వెళ్లడం సరికాదని, అందుకే అంత గట్టిగా చెప్పారని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లుగా సమాచారం. హంగు, ఆర్భాటాలు వద్దని, మనం చేసే పనుల వల్లే మనకు గుర్తింపు రావాలని సీఎం అన్నారు. ఏ అంశంలోనూ మితిమీరిన పెత్తనం వద్దని తేల్చి చెప్పేశారు. పరిపాలన ప్రక్రియలో మనం భాగస్వాములే తప్ప సర్వం మనమే అన్నట్లుగా ఉండకూడదని సూచించారు. పింఛన్ల పంపిణీలో మంత్రులు విధిగా పాల్గొనాలని ఆదేశించారు. ఫలానా వాళ్లు మనకు ఓటు వేయలేదు కాబట్టి పింఛన్ను ఆపేస్తామనటం వంటివి చేయొద్దని దిశానిర్దేశం చేశారు. మౌలిక వసతుల కల్పన వంటి వ్యవహారాల్లోనూ గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తుత ప్రభుత్వానికి అంటగడుతూ జగన్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారనే అంశం ప్రస్తావనకు వచ్చింది. అలాంటి వాటిని గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిస్ట్రీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణం పెంచుతామని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. పర్యావరణంపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని అన్నారు. ప్రకృతి సౌందర్యంతో పాటు జీవన వైవిధ్యం, వన్యప్రాణులు, మడ అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్లో అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అడవిలో విధ్వంసానికి పాల్పడితే పునరుద్ధరణకు శతాబ్ద కాలం పడుతుందని తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో 700 హెక్టార్ల మడ అడవులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. మడాకు చట్టపరమైన రక్షణ అవసరం. వీటిని కాపాడేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. స్వామినాథన్ ఫౌండేషన్ సహకారం తీసుకోవాలి. ప్రభుత్వ భూమిలో మడ ఉంటే అటవీ శాఖ పరిధిలోకి తేవాలి. గత ప్రభుత్వం 110 ఎకరాల మడ అడవులు తొలగించి గృహ నిర్మాణానికి కేటాయించింది. ఇలాంటివి సీఎంతో చర్చించి మడ అడవుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాంగ్రోవ్స్ తాలూకు ఇంపార్టెన్స్ని తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందండి. సో తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, ప్రకృతి వైపరీత్యాల నుండి మానవ సమాజాన్ని రక్షించడానికి మరియు వాతావరణ మార్పులు ఉపశమనానికి తోడ్పడేందుకు మడడవులు ఎంతో అవసరం. ఈ అవగాహన నిజంగా సగటు మనుషులకి చాలా తక్కువ ఉంటుంది. ఏదో చెట్లు ఉన్నాయి అది అనుకుంటాం కానీ దాన్ని కొట్టేయడాలు ఈజీ, కానీ దీన్ని చాలా జాగ్రత్తగా ఈ అవగాహన చాలా అవసరం అది. సో లింకింగ్ ఎకోసిస్టమ్స్, ఈ మడ అడవులు టెరెస్ట్రియల్ మరియు ఓషన్ ఎకోసిస్టమ్స్ని కలిసే చోటకి వస్తాయి కాబట్టి పరిసరాల మీద జాతులు కదలిక కానీ మరి పరస్పర చర్యను ఇవి సులభతరం చేస్తాయి. ఇందాక చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా ద గ్రేటెస్ట్ డేంజర్ దీనికి ఏంటంటే, 1 వ్యవసాయం, 2 ఆక్వాకల్చర్ మరియు అర్బన్ డెవలప్మెంట్. మనం ఇంకో చోట డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఇంకో చోట ఆక్వాకల్చర్ చేసుకోవచ్చు, కానీ ఇది మన అనంతరామ్ గారు చెప్పినట్టు గాడ్ గివెన్, ఇది ప్రకృతి తాలూకు వరం. ఇది తిరిగి ఒకసారి విధ్వంసం చేస్తే ఇది తిరిగి తెచ్చుకోవడానికి ఎన్ని దశాబ్దాలు, 1 శతాబ్దం పడద్దో తెలియదు. అండ్ దిస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఏదైనా మనకి సునామీలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఇది ఆపేది ఇది. అలాగే ఇంకొకటి మేజర్ థ్రెట్ ఏంటంటే పొల్యూషన్, పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మరి ఇతర కాలుష్య కారకాలు మడ పర్యావరణ వ్యవస్థలకి ఇవి హాని కలిగిస్తున్నాయి.
అలాగే క్లైమేట్ చేంజ్, సముద్ర మట్టాలు పెరిగిపోవడం, విపరీతమైన వాతావరణ సంఘటనలు, తరచుదనం మరియు ఉష్ణోగ్రత మార్పులు మడడవుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. అలాగే ఇందాక మన అజయ్ కుమార్ నాయక్ గారు చెప్పినట్టుగా ఈ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే కలప కోసం, చేపల కోసం వీటిని సేకరించడం, దానివల్ల పోవడం. ఇది చట్టపరమైన రక్షణ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ కింద అంటే మిస్టీ ప్రోగ్రామ్ కింద, మిస్టీ ఇనిషియేటివ్స్ కింద ఇది నిజంగా చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఇది ఈ అవగాహన అందరికీ కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే కాలుష్య నియంత్రణ సంబంధించి ప్లాస్టిక్ అనేది ఇట్ ఈస్ బ్యాన్డ్ ఇన్ శాంక్చురీస్ ఏరియా. 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. 9 లక్షల కోట్ల పైన అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని అన్నారు. ప్రజలు జగన్ కు ఓట్లేసి 11 సీట్లైనా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి చర్చించమని, కానీ సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదని అన్నారు. అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని మండిపడ్డారు. 9 లక్షల కోట్ల పైన అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో దేశంలో రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఉండేదని, ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం పేరు మారుమోగిందని పేర్కొన్నారు. జగన్ తన పాలనతో ఆ బ్రాండ్ను ధ్వంసం చేశారని మండిపడ్డారు. జగన్ విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో 10 ఏళ్లైనా సమయం పడుతుందని స్పష్టం చేశారు. అభిమానించినా అవమానించినా నిలదొక్కున్న వాళ్లే రాజకీయాల్లో ఉండగలిగారని, జగన్ అది గ్రహించాలని హితవు పలికారు. జగన్ ఇలాగే పోతే ఉన్న 11 మంది కూడా ఒక్కరయ్యే ప్రమాదం ఉందని గ్రహించాలని అన్నారు. శ్వేతపత్రంలో చూపిన 9.5 లక్షల కోట్ల అప్పు ఖచ్చితంగా పెరుగుతుందని వెల్లడించారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసం ఢిల్లీ వెళ్లానని ధైర్యంగా చెప్పొచ్చు కదా అని వారు ప్రశ్నించారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేని సభలో చేతులెత్తేసి కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. నువ్వు నీ పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించి నెల రోజులు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే ప్రజలు అట్లా అనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారని నీ వంది మాగదులు ఏమన్నా చెప్తా ఉన్నారేమో. ఈ 11 కూడా ఒకటైపోయేటువంటి పరిస్థితికి వస్తుంది. కాస్త మేల్కోండి, వాస్తవాలకు దగ్గరగా రండి. ఈరోజు మేము చాలా ప్లెయిన్గా, ట్రాన్స్పరెంట్గా శాసనసభలో, శాసన మండలిలో మీరు మీ సభ్యులు హాజరు కావాల్సింది, నిలదీయాల్సింది, పోరాడాల్సింది. శాసన మండలిలో మీకే కదా మెజారిటీ ఉండేది. 30 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా, రావాల్సింది. నేనే ప్రజెంట్ చేశాను. నేను తప్పు చెప్తే ఇదేంటి, ఎట్లా వచ్చింది అని అడగాల్సింది, సమాధానం చెప్పేవాడిని కదా మీకు. నేను శాసనసభకు మీరు రారు, శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు. బయట ఎక్కడో ప్రెస్ మీట్, సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు. ప్రజలు నిన్ను నమ్మారు, ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలి. గవర్నర్ ప్రసంగం అబద్ధం, మేము శాసనసభలో పెట్టేవి నిజం కాదని చెప్తావు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆయన చెప్తున్నాడు, ఆ రోజున చంద్రబాబు హయాం ముగిసే నాటికి 2.71 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు, ప్రభుత్వ గ్యారంటీల అప్పు 1,06 కోట్లు, అంటే 375-76. మేమేం చెప్పాము? 3,75,000 కోట్లనే కదా చెప్పింది మేము. ఆ ఫిగర్ కరెక్ట్ అయినప్పుడు ఈ ఫిగర్ కరెక్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఈరోజు శాసనసభలో ఇచ్చింది 3,75,000 కోట్లు ఇచ్చాం. నువ్వు చెప్పింది అదే ఫిగర్ చెప్తున్నావు. అది నిజమంట, కానీ ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు మాత్రం నిజం కాదంట. రావాల్సింది శాసన మండలికైనా. ఒక్కొక్కరు అడిగితే మేము 30 మంది అడిగితే 30 మందికి సమాధానం చెప్పేవాళ్ళం కదా. ముసుగేసుకుని ఎక్కడో దాక్కుని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీ మాటలు నమ్ముతారు అంటే నమ్మడానికి పడుతుంది. ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్ళు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్ళు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్ళు పడుతుంది. కానీ మనం కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ పార్టీ మాజీ మంత్రులకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తీరు మారలేదని ఎద్దేవా చేశారు.
తాను నోరు విప్పితే జగన్ తో పాటు ఆ పార్టీ మాజీ మంత్రులంతా జైలుకు వెళ్తారని హెచ్చరించారు. కూటమి హయాంలో 36 మంది హత్యకు గురయ్యారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారి పేర్లు ఇవ్వాలని జగన్ కు సవాల్ విసిరారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలనతో ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళంతా ఆర్థిక శాఖ శ్వేతపత్రం చదవాలని విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. 36 మంది చనిపోయారు అని చెప్పి ఢిల్లీ వెళ్ళి పెద్దగా గోల చేసి అక్కడ ధర్నా చేసినప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి అడుగుతుంది ఆ పేర్లు ఇవ్వండి అని, ఎఫ్ఐఆర్లతో పాటు పేర్లు ఇవ్వండి అని చెప్పి ఇవాళ సాక్షాత్ అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది. మరి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లము? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పేర్లు ఇచ్చేయండి, మీకు అలవాటే కదా, ఏదో ఒకటి ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు డెత్ సర్టిఫికెట్లు తీసుకున్నా ఇచ్చేయండి. కనీసము ప్రజల్లో కనీసం ఏవో అవే దీని గురించి ఏదో ఇచ్చాడు అన్నట్టు ఉంటుంది, లేకపోతే అబాస్ పాల్ అవుతారు. దయచేసి ఇంత దారుణంగా చనిపోకుండా ఉన్న మనుషుల్ని కూడా చంపేసే పరిస్థితి మాత్రం తీసుకురాకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారితో. ఎందుకంటే ఇప్పుడు 36 మంది పేర్లు ఇచ్చారు, ఆయనకి పేర్లు దొరకవు. మామూలుగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు రాజకీయ హత్యలు తోటి సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు పేర్లు ఇస్తే అది ఎట్లాగా పోలీస్ ఎంక్వైరీలో బయటకు వస్తుంది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో అంటే ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా శవ రాజకీయాల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాష్ట్రపతి పరిపాలన కావాలి అని చెప్పి ఆ యాంగిల్లో రాజకీయం చేయటం అంటే రేపొద్దుట నిజంగా కూడా అటువంటి ప్రక్రియకి ఏమన్నా పాల్పడటానికి అవకాశం ఉందేమో అనేది ప్రజలకి డౌట్ వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది. ఎనివే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా డీటెయిల్డ్గా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు. అయినప్పటికీ కూడా మా బాధ్యతగా మీకు ఒక్కసారి మీకు చూపిస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య విమర్శించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేసిందా లేదో అందరికీ తెలుసని అన్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేసిన మీరు శాంతి భద్రతలపై మాట్లాడటం వింతగా ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో ఎంతమంది అమాయకులు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఇబ్బందులు పడ్డారో లెక్కలు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే బాగుండేదని అమరావతి జేఏసీ అధ్యక్షుడైనటువంటి బాలకోటయ్య మాజీ సీఎంకు సలహాలు ఇచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం 36 కేసులు పెట్టిందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం పొలాలు ఇచ్చిన రైతులపై పెట్టిన కేసులు లెక్కే లేవని అన్నారు. సొంత బాబాయ్ హత్యపై జగన్ ఇప్పుడు వరకు ఎందుకు సరైన రీతిలో స్పందించలేదని బాలకోటయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు గాడిలో పడుతున్నాయని అన్నారు. జగన్ కు ప్రజలు ఇచ్చిన తీర్పును ఒక గుణపాఠంలా తీసుకోకుండా ఇంకా వైఎస్ రాజారెడ్డి పాలన అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాలకోటయ్య ఆరోపించారు. అమరావతిలోనే 250 మంది కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధితులకు తట్టుకోలేక మృతి చెందారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ ముఖ్యమంత్రి గారు మీకు లేదండి. మాజీ ముఖ్యమంత్రి గారు మీకు అర్హత లేదు. ఎందుకంటే మీకు 11 సీట్లు వచ్చిన కారణమే మీ అరాచకాల ప్రభుత్వాన్ని మేము చూసాం. మీరు గమనించారో లేదో, మీరు అంగన్వాడీ టీచర్లు పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేశారు. డూ యు నో సార్? పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేశారు. అమరావతి రాజధాని మహిళల్ని వీళ్ళ చీరల్లో లాగారు, జాకెట్లు దించారు. ఎవడేమన్నాడు మిమ్మల్ని పొలాలని? ఎవడేమన్నాడు మిమ్మల్ని పొలాలని? లకారాలతో మాట్లాడారు. మీ ఎంపీ నూడి వీడియో తీస్తే బాధ్యత కలిగిన పవిత్రమైన పార్లమెంట్లో ఎంపీ ఇటువంటి సన్నాసి చేష్టలో, ఇటువంటి తొగ్గులకి చేష్టలో ఇటువంటి నూడి వీడియోలు చేయకూడదంటే ఆయన గారు బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తా, నేను చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరికి చూపించమంటే వాళ్ళకి తీసి చూపిస్తానని చెప్పి మాట్లాడితే మీరేమన్నారు? ఒక్కసారైనా మీరు రే మాధవ్ ఎట్రా ముందు నాకు చూపించు, నేను చూస్తాను, తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారికి చూపించు అని అడిగారా? అడగాల్సిన ధర్మం మీకు లేదా? ఒక పార్లమెంటు ఎంపీ ఇంత అరాచకమైన సోషల్ మీడియాలో పశువుల్లాగా మీదపడి మహిళలను హననం చేస్తుంటే, సోషల్ మీడియా వేదికగా అత్యాచారాలు చేస్తుంటే
ఏమన్నారు? న్యాయస్థానాలు ఏం చెప్పినాయి? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని జడ్జిల మీద పోస్టులు పెడితే చర్యలు తీసుకోమంటే ఏ చర్యలు తీసుకున్నారు? ఎలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎలా మాట్లాడతారు? మేము పౌర సమాజం తరపున మాట్లాడుతున్నాం. మా రాజధాని అమరావతి ఉద్యమంలో కానీ, నా దళిత బహుజన కులాల మహోద్యమంలో కానీ, విశాఖ ఉక్కు ఉద్యమంలో కానీ మీరు ఏం చేశారు? అసలు మీరు ఉన్నారా లేరా? మేము ఎన్నిసార్లు చెప్పాం? మీకు కనిపించదు, మీకు వినిపించదు, మీరు చూడలేరు. శాసన మండలిలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్లుగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు లక్ష్మణ్ ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వం 10,000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకున్నారని, 7,000 మందిని మాత్రమే రెగ్యులరైజేషన్ చేశారని, మిగిలిన 3,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని కోరామని అన్నారు. యూనివర్సిటీలో 5,000 పోస్టులు వెంటనే భర్తీ చేయమని కోరగా మంత్రి కేశవ్ పరిశీలిస్తానని సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలు, యువతలపై జరిగిన అత్యాచారాలు, హత్యలు జరిగాయని ఘటన జరిగిన తర్వాత బాధితులను, కుటుంబాలను పరామర్శించడం, నిందితులను శిక్షించడం చాలా ముఖ్యమైనదని అన్నారు. విద్యాశాఖలో విద్యా కానుకలు అందించవలసిన అవసరం ఉందని శాసన మండలిలో కోరటం జరిగిందని, విద్యార్థులకు అందించే కిట్స్ లో పార్టీ రంగులు ఉండవని మంత్రి లోకేష్ తెలియజేస్తారని, ఇది చాలా మంచి నిర్ణయమని అన్నారు. ఆనాడు అంటే 2023 చివరిలో 10,200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించారు. కానీ కేవలం 3,000 మందిని మాత్రమే రెగ్యులరైజేషన్ చేశారు. మిగిలిన 7,000 మంది కూడా మిగిలిపోయారు. వీరిలో 5,000 మంది మరి అధ్యాపకులే ఉన్నారు. జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్స్. అందువల్ల ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన అన్ని విషయాలు పరిశీలించి ఈ రెగ్యులరైజేషన్ ప్రతిపాదనలు తయారు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే మానవ వనరుల శాఖ యూనివర్సిటీల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో సుమారుగా 5,000 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉంది. గత 10-12 ఏళ్ళుగా కూడా యూనివర్సిటీలో ఈ పోస్టులు భర్తీ కాలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీ అధ్యాపక పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి ఒక ప్రిలిమినరీ పరీక్ష ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించి తర్వాత కోర్టులో వేశారు. అదంతా కూడా ఆగిపోయింది. అందుకని ఈ అంశాలన్నీ కూడా పరిశీలించి యూనివర్సిటీ ఉన్న 5,000 పోస్టులు కూడా భర్తీ చేయాలని ఆయన్ని కోరటం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీని మీద ఓ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం చేస్తామని వారు చెప్పడం జరిగింది. నీవు లేని అసెంబ్లీ నిండుగా లేదు. నువ్వు అసెంబ్లీకి రాకపోతే అడుగుతూనే ఉంటాం. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ వైనాట్ 175 అంటే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేస్తారని, 5 ఏళ్లలో రాష్ట్రానికి ఏ పెట్టుబడులు లేకుండా ఢిల్లీలో ధర్నా చేస్తూ ఏపీ గురించి చెడుగా చిత్రీకరిస్తూ వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా చేస్తున్నామని జగన్పై మండిపడ్డారు. శ్వేతపత్రం అంటే తెలుసా? శ్వేతపత్రం అంటే శ్వేత ఎవరు అని అడిగే రకం మీరు, మీ పార్టీ వారని ఆయన ఎద్దేవా చేశారు. నీ రాక కోసం మీ అందరం చూస్తా ఉన్నాం. నువ్వు వస్తేనే బాగుంటుంది. అలాగే నువ్వు రాకపోతే ఊరుకోం, అడుగుతూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర, లోకేష్ గారి దగ్గరికి వీళ్ళైతే అంటారు కానీ లోకేష్ గారు బతిమాలుతాం. ఆయన తిట్టిన మాటలు పడతాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అసెంబ్లీలో కావాలి, ఆయన ఉంటేనే బాగుంటుంది. నీకోసం ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. నీకోసం మేము బాధ్యత తీసుకుంటున్నాం. నువ్వు రావాలి జగన్, కావాలి మాకు అసెంబ్లీలో. రాకపోతే ఎలా? కాబట్టి మీడియా వారి ద్వారా ఆయనకి తెలియచేయాలని కోరుతా ఉన్నాం. ఆయన రాక కోసం 1000 కళ్ళతో, ఎన్నో కళ్ళు అక్కడ చూస్తా ఉన్నాయి. నాతో పాటు నా అన్న త్రిపులార్ గారు అందరూ చాలా మంది వేచి చూస్తా ఉన్నాం. నిన్న చూశారు స్టాండప్ అంటే ఎంతమంది నుంచున్నాం మేము అందరం, కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. రాకపోతే అలాగ ఎంతమందిని డిసప్పాయింట్ చేస్తారని నేను మాత్రం అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయించి రండి. ఇప్పటికైనా సరే పులివెందుల ఎమ్మెల్యే గారు బాధ్యతతో ప్రవర్తించండి. మీకు ఒక పార్టీ ఉంది. పార్టీ బతికించాలా చంపేయాలన్నది కూడా మీ చేతిలోనే ఉంది. దాన్ని బతికిస్తారని ఆశిస్తా ఉన్నాను. పోరాడండి. 5 సంవత్సరాలు మేము పోరాడాం. లగెత్తుకొని వెళ్ళిపోలేదుగా ఢిల్లీకి. పోరాడాం ప్రజాక్షేత్రంలో. మీరు పోరాడండి. మీ వాళ్ళకి కూడా పోరాడే పటిమ నేర్పించండి. లేకపోతే రాజమండ్రిలో కూడా మాట వస్తే అక్కడ ఉన్నాడు,
మాట వస్తే నన్ను గుడుల దగ్గరికి వచ్చి ఒట్లేయమంటున్నాడు. నేను ఒట్టేయడం మొదలు పెట్టాడు, గుడి దగ్గర రమ్మడం మొదలెట్టి ఇప్పుడు గుడి దగ్గర ఇల్లు కట్టుకొని ఉండాలి. 5 సంవత్సరాలు గుడి పక్కనే ఉండాలి అబ్బాయి, ఎందుకంటే ప్రతి అంశంలో ఒట్టేస్తూనే ఉండాలి అబ్బాయి. కాబట్టి ఇవి కాదు, ప్రజాక్షేత్రంలో వెళ్ళడం మీ వాళ్ళకి నేర్పించాలని. ఏదేమైనా చాలా దురదృష్టకరం. ఎన్డీఏ కూటమి మేము అందరం కూడా ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే ఆ వాస్తవాలు అవాస్తవాలని మీడియా ముందుకు వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గారు అలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. దయించి మీడియా ద్వారా వాళ్ళందరినీ కూడా బాధ్యతగా ఉండాలని రావాలని కోరుకుంటూ, ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చున్నామో సంక్షేమ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం, షరతులు లేని హామీలు ఇస్తాం, మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటామని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. శవం కనిపిస్తే డ్రాబంత కంటే హీనంగా మాజీ సీఎం జగన్ ప్రవర్తన ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ, జగన్కు దమ్ముంటే రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలను బయట పెట్టాలని అన్నారు. జగన్ ప్రతి విషయంలో అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇద్దరు రౌడీలు గొడవ పడితే ఢిల్లీ వెళ్లి గొడవ చేస్తావని ప్రశ్నించారు. జగన్ బాబాయ్ హత్య నిందితులు తన భార్యతో ఫోటోలు దిగలేదా అని నిలదీశారు. జగన్ తో ఫోటోలు దిగిన వారంతా వివిధ కేసులో నిందితులేనని స్పష్టం చేశారు. ఈ లెక్కన జగన్ పై ఎన్ని కేసులు పెట్టాలని జీవి ఆంజనేయులు ప్రశ్నించారు. వినుకొండలో రషీద్ చనిపోయాడు, రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా? నిరూపిస్తావు నువ్వు? నీ పక్కన ఫోటోలు దిగినటువంటి వాళ్ళు, మీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరుడిగా ఉన్నటువంటి వాళ్ళు, చంపినవాడు చనిపోయిన వాడు ఇద్దరు కూడా. జిలాని మీ ఎమ్మెల్యే ఫాలోయర్ కాదా? హత్య చేసినటువంటి వాడు, హత్య గావించబడినటువంటి వాడు నీ ఎమ్మెల్యే ఫాలోయర్. మీ ఎమ్మెల్యే రౌడీజాన్ని గూండాయిజాన్ని పెంచి పోషించాడుగా, దానికి పరిణామమే ఇది. సిగ్గుపడాలా? ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఒక గంధాయి వచ్చి ఒకరికొకరు సంవత్సరం నుండి విభేదాలుండి ఎఫ్ఐఆర్ ఆధారాలుండి వాళ్ళ ఎమ్మెల్యే పక్కనే తిరిగి గొడవలు పడి వ్యక్తిగత కారణాల వలన, వ్యక్తిగత దేశాల వలన ఈ హత్య జరిగితే దానికి రాజకీయ రంగు పులవటం సిగ్గుసేటు. నా కుటుంబానికి అంటగట్టడం చాలా దుర్మార్గం. లోకేష్ గారి పుట్టినరోజు కేక్ కట్ చేసి లీలావతి గారికి తినిపించారని నా కుటుంబం గురించి మాట్లాడటం సిగ్గుసేటు. లోకేష్ గారి పుట్టినరోజు కాదు, నా కుమారుడు హరీష్ పుట్టినరోజు మార్చి 25 ఎన్నికలకు ముందు. సంవత్సరాల తరబడి నీతోటి మీ ఎమ్మెల్యే బల్లాతోటి తిరిగినటువంటి వ్యక్తులు ఈరోజు హత్యలు చేసినటువంటి వాళ్ళు, ఈరోజు హత్యలో పాల్గొనేవాడు, అతనితో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలీసులు దొరికిపోయారు. వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళే. హత్య చేసి కొంతమంది తప్పించుకొని వెళ్ళి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది వైసీపీ వాళ్ళే. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈ హత్యకి వైసీపీ పార్టీయే కారణమని నేనంటున్నా. దానికి ఆధారాలు ఉన్నాయి, పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే ఈరోజు ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలి. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు నీకు ఇవ్వలా. ఈరోజు నువ్వు కోర్టుకు పోయావు, సిగ్గు లేకుండా కోర్టును ఆశ్రయించావు ప్రతిపక్ష హోదా కోసం. ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందంటూ ఢిల్లీ స్థాయిలో గొంతెత్తిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం పురోగతి రివర్స్ లో నడుస్తుందని ఎద్దేవా చేశారు. గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతూనే ఉందని ఆయన ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణితో చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. విధ్వంస పాలన కొనసాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అరాచక పాలనపై పోరాటానికి వైఎస్ఆర్ సిద్ధంగా ఉందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ కోట పెట్టలేని అధ్వానమైన స్థితిలో చంద్రబాబు నాయుడు సర్కార్ ఉందని ధ్వజమెత్తారు. 7 నెలల ఓటన్ బడ్జెట్ పెడుతోంది. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం బాబు ప్రభుత్వానికి లేదంటే పాలన ఎంతటి అధ్వాన స్థితిలో ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు, కేటాయింపులు చూపించలేకనే బడ్జెట్ పెట్టలేకపోతుందని విరుచుకుపడ్డారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందని చంద్రబాబు నాయుడు గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేకనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. శ్వేతపత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జూన్ దాకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న అప్పులకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైఎస్ జగన్ వివరించారు. చంద్రబాబు నాయుడు కంటే తమ హయాంలోనే తక్కువ అప్పులు చేస్తామని అన్నారు. మార్చి వరకు ఏపీకి ఉన్న అప్పులు 4,85,000 కోట్లు అయితే ఒక రిపోర్టర్లో 10 లక్షల కోట్లని, మరో రిపోర్ట్లో
14 లక్షల కోట్ల అప్పు ఉంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చ. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యావరణంపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్. 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారనే ఆరోపణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.